నాకు మొదట్లో 4.5 క్రియేట్ ఉండేదండి. ఇక్కడికి వచ్చాము. 42 రోజులు ఈ మందు వాడాము. ప్రస్తుతం 2.5కి క్రియేట్ వచ్చింది. బాగానే ఉన్నట్టు. నమస్తే అండి, గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. పెద్దాయన ఒక 42 రోజుల క్రితం కిడ్నీ సీకేడీకి సంబంధించి కోర్సు వాడడం జరిగింది. గతంలో ఇతను ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్, ఇన్సులిన్ వాడుతూ ట్యాబ్లెట్స్ కూడా వేస్తూ ఉండి పూర్తిగా ఆపేశారా? మరి ట్యాబ్లెట్స్ ఏమీ లేదు. షుగర్ రీడింగ్స్ అనేవి ఆప్టిమంగా ఉన్నాయి. అలాగే క్రియాటినిన్ అనేది ఎంతండి? 4.5 నుంచి అంటే అది అప్పట్లో అలా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్గా 2.5కి రావడం అనేది జరిగింది. సో ఈ సిమ్టమ్స్ విషయంలో కానీ, హిమోగ్లోబిన్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడం విషయంలో కానీ అతను చేయగలుగుతున్నారు. సో దీనికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే అతను అనుసరిస్తున్నటువంటి డైటరీ విధానాలే. సో ఓపిక్గా మనం డైట్ చేయగలిగితే, ఆహారాన్ని ఔషధంగా మార్చుకోగలిగితే కనుక ఈ రిజల్ట్స్ వస్తాయి. ఇది గోమాత ఆరోగ్య ఆశ్రమంలో మనం అనేక మందికి ఈ విధంగా రిజల్ట్స్ మనం తీసుకురావడం అనేది జరిగింది. అవి కూడా మీకు గతం టెస్టిమోనియల్లో పెట్టడం అనేది కూడా జరిగింది. కాబట్టి చూడండి, కాబట్టి ఆహారమే ఔషధం అని నమ్ముకొని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఓపికతో చేసుకోగలిగితే, ఎందుకంటే ఇది సీకేడీ కేసే. సో లాంగ్ టర్మ్ నుంచి డయాబెటీస్ డయాబెటీస్ నెఫ్రోపతి సమస్య రావడం అనేది జరిగింది. సో న్యూరోపతి, రెటినోపతి ఇష్యూస్ కూడా అయితే